ఒక్క నిమిషం మిమ్మల్ని ఆగండి. చాలా థ్యాంక్స్. దేనికి? అన్నిటికీ. నాకు చాలా రోజుల నుంచి ఓ కోరిక. చెప్పండి చెప్పండి. చెప్పనా? వెయిటింగ్. ఎలాగైనా అంతఃపురం లోపలికి వెళ్ళి మొత్తం అంతా చూడాలి. నన్ను మీరు లోపలికి తీసుకెళ్తారా? ఇదేనా మీ కోరిక? ఓకే, కానీ పగలొద్దు, అందరూ చూస్తారు. రాత్రిపూట గడియ పెట్టకుండా తలుపు దగ్గరికేసి వెయిట్ చేస్తాను, మీరు వచ్చేయండి. ఓకే? ఇంకా రాలేదేంటి? హాయ్, కమ్ 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 కమ్. మీరు చూడాలనుకున్న అంతఃపురాన్ని చూడండి. అబ్బా, ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఏంటి? అక్కడే అందరూ పడుకొని ఉంటారు. అటువైపు వెళ్ళకూడదు, ఇటువైపు వెళ్ళకూడదు అని అంటారు. కానీ అటువైపు వెళ్ళి చూద్దామా? త్వరగా రా. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే. అయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నా? అయ్యా, అవి నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి అయ్యా. పత్రాల్లో లొసుగులేం లేవుగా? పత్రాల్లో ఎలాంటి లొసుగులు లేవయ్యా, కానీ పక్కనే ఉందండి. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఎంత పెద్ద సాయం చేసావు బాబు. అలాగేనమ్మా. అమ్మా, గుడిని శుభ్రం చేయడానికి కాంట్రాక్టర్ కావాలన్నారు కదా, ఆయన వచ్చారమ్మా. పేరు గోపాల్. 17 ఏళ్లకు ముందు ఒంటి చేత్తో ఈ అంతఃపురం మొత్తానికి పెయింట్ వేసింది ఇతనేనమ్మా. గోపాలు, గోపాలు, ఏంట్రా పెయింట్ వేసి అరిగిపోయిన బ్రష్లా అయిపోయావు? అవును, ఇంత పెద్ద బంగ్లాలో ఆ రోజు ఒక్కనే గోపాలు గోపాలు అని అరిచినప్పుడు లోకం మొత్తం ఫేమస్ అయ్యి ఆ రోజు వెళ్ళి ఈ రోజు ఎందుకు వచ్చావురా? వాళ్ళ కులదైవం గుడిని శుభ్రం చేయాలట, అందుకే మాట్లాడడానికి వచ్చాను. అమ్మయ్యా, శుభ్రం మాత్రం చేయరా, గతాన్ని గుర్తు చేసి వెళ్ళకురా. మీరు వెళ్ళి గుడిని చూసారా? ఉదయమే వెళ్ళి చూశానమ్మా. అక్కడ చాలా పని ఉంది. దీనికి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరూ రారు. పొరుగు నుంచి తీసుకొచ్చే పని చేయించాలి. బోల్డంత ఖర్చు అవుతుంది. పర్వాలేదా? నా మేనేజర్తో 2 లక్షల రూపాయలు పంపిస్తాను, మీరు వెంటనే పని ప్రారంభించండి. నా కోసం కాకపోయినా మీకోసమైనా త్వరగా చేస్తానమ్మా. మా కోసమా? ఎంత త్వరగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారో మీ అందరికీ అంత మంచిది. ఇంతవరకు ఎవ్వరూ దక్షిణం వైపు వెళ్ళలేదు కదా. వెళ్ళలేదు. వెళ్ళకండి. అమ్మా, అదేం లేదమ్మా. ఏం జరిగిందంటే, ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వాళ్ళందరినీ దక్షిణ వైపు రూపంలోనే ఉంచాం. దాన్ని శుభ్రం చేయకుండా వదిలేశాం. ఆ అరిగిపోయిన ప్రశ్న అదే చెప్తున్నాడు. అది కాదమ్మా, ఒకసారి దక్షిణం వైపు పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు నేను దేనిలో చూసి భయపడి 6 నెలలు జ్వరం వచ్చి మంచాన పడ్డాను. వాళ్ళకేం దిక్కులు తెలియదు అనుకుంటున్నావా? తూర్పు పడమరా దక్షిణం అంటూ. ఇలా చూడు, ఎక్కువ మాట్లాడేవో నీ మీసాన్ని పీకి దాంతో బ్రష్ చేసి నీ మొహానికి పెయింట్ కొడతాను. శబ్దం రాకుండా శుభ్రం చేయాలి. దత్తి బర్గర్. అమ్మా 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 ఆ పత్రాలు అడిగారు కదా, ఆ పత్రాలు తీసుకొస్తానమ్మా. కుటుంబం అంతా సంతకం పెట్టి నన్ను
ఈ పత్రాల విషయంలో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే ఆ తర్వాత మీ ఇష్టం. సరే, ఈ గుడి పూజ పూర్తయిపోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఓకే ఓకే, అంత త్వరగా ఈ ఇంటిని అమ్మనిస్తాను. ఎవ్వరు దక్షిణం వైపు వెళ్ళలేదు కదా, వెళ్ళకండి. ఎవరక్కడ? ఏమైంది? అమ్మా అమ్మా, ఎవరు భయపడకండమ్మా, ఆవిడ మా అత్తగారేనమ్మా. ఎందుకు ఇలా అరుస్తున్నారు? ఒకరోజు దక్షిణ వైపున్న గదిని శుభ్రం చేయడానికి వెళ్ళి దేన్నో చూసి భయపడిపోయారయ్యా. ముందు ఆవిడ్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, హాస్పిటల్ ఖర్చు మేము అబ్బే చూసుకుంటాం. అదేం వద్దమ్మా, మందులు తీసుకుంటే నయమైపోతుందమ్మా. పదండి. ఏంట్రా ఇది? ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద కేక వినపడిందంటే అప్పుడు దీనికి దానికి ఈ డౌట్ ని వెంటనే క్లియర్ చేసుకోవాలి. అందరూ దక్షిణం వైపు వెళ్ళడం వల్ల సమస్య వచ్చిందని చెప్తున్నారు. అసలు ఆ దక్షిణం వైపు ఏముంది? మిస్ మదన్, మిస్ మిస్టర్ మదన్, ఒక స్మాల్ డౌట్. దయ్యం ఉందా లేదా? అది ఆల్రెడీ ఒక డాక్టర్ చెప్పారు, ఇది వేరే. అదేమిటంటే దెయ్యానికి వయసు అవుతుందా అవ్వదా, దెయ్యానికి జుట్టు గిట్టు రాలుతుందా లేదా, దెయ్యానికి కనుక పళ్ళు ఊడితే మొలుస్తాయా మొలవ్వా? ఇదేనయ్యా నాకు బోధపట్టం లేదు. ఏంటి బురదలో పడ్డావా? బురదలో పట్టం కాదు, బోధపడలేదు. అదెందుకు బసవయ్యా నన్ను అడుగుతున్నావు? ఏంటి బాబు అత్త మాట అనేసావు? దెయ్యానికి సంబంధించిన వాటి గురించి ఈ లోకల్లో నీకు తప్ప ఇంకెవరికి తెలుసయ్యా? ఇంకెవరికి తెలుసు? అది మాత్రమేనా? ఆడ దెయ్యం, మగ దెయ్యం, ఆడ మగ కలగలిసిన దెయ్యం వరకు ఆరా తీసి నార తీసిన వాడు కదా, నిన్నే కదా అడగాలి. ఓకే, నేను నా వర్షం చెప్తాను. వర్షం వచ్చాక చెప్తావా? నా వర్షం చెప్తానన్నా. వర్షానా? చెప్పు 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 చెప్పు. కారు మీద దట్టమైన దగ్గరకు వచ్చేసింది. బసవయ్యా, ఏంటి? బయటికి రా. బయటికి బయటికి రా. బయటికి రావాలా? వస్తా వస్తా. ఇవ్వనుందులే నీకు. పూనేసినట్టుంది. ఏంటి ఆగాడు? ఈ రాత్రంతా విడుతూనే ఉండాలేమో. పద వెళ్దాం బయటికి. శ్మశానంలోని రక్త పిశాచాన్ని బసవయ్య వశం కావాలి.
ఎందుకు బాబు తలుపులేసావు? తలుపు తీస్తే మంచి గాలి వస్తుంది, మాట్లాడుకోవచ్చుగా. నేను చెప్పబోయే కథ చాలా భయంకరంగా ఉంటుంది. అది విని నువ్వు బయటికి పారిపోయావంటే అందుకే డోర్ ని లాక్ చేశాను. స్లాంగు మారుతోంది. ఏమడిగావు? దెయ్యానికి వయసు అవుతుందా అనేగా అడిగావు. దొరికావురా. దొరికానా? మనలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి వయసు పెరుగుతుంది, కానీ దెయ్యాలకి 10 సంవత్సరాలకు ఒక్కసారి వయసు పెరుగుతుంది. 10 ఏళ్ళకు ఒకసారా? అవును. అప్పుడైతే 2006. అంటే మన దెయ్యానికి 1.5 వయసే పెరిగిందా? మన దెయ్యం కాదు బాబు, నా నోన్ దెయ్యానికి. నువ్వు కంటిన్యూ. మనకేమో వయసు అయితే జుట్టు రాలుతుంది, కానీ దెయ్యానికి వయసు అయితే జుట్టు చెట్టు ఓడల్లా అడ్డదిడ్డంగా పెరిగి వాటి మొహం మీద దట్టంగా పెరిగిన జుట్టుని 2 చేతులతో తప్పించి గుట్లు బయట పెట్టి బసవయ్యా బుక్ అయిపో. దెయ్యాల దీపానివ్వు. దెయ్యాల దీపమా? అటులనే కానివ్వు. ఏమయ్యా ఇప్పుడు లెంగ్త్ గా అరిచిందే, ఏంటది? దెయ్యం పెంచుకునే కుక్క. దెయ్యం పెంచే కుక్క? బాబు మదను, ఇంతటితో ఆపేద్దాం. ఏముంది, ఇంకో రోజు వింటే పోయా. బసవయ్య, నేను అడిగానా? రా ఇలా. దెయ్యాలకి పళ్ళు నల్లబడిపోయి అడ్డదిడ్డంగా విరిగి భయంకరంగా కంపరం పుట్టేలా చండాలంగా ఉంటాయి. పళ్ళని ఎందుకయ్యా పళ్ళతో పళ్ళు తోగుతున్నావు? దెయ్యాల పాఠం చెప్పడం ఈజీ అనుకున్నావు బసవయ్య. కూర్చో. దెయ్యానికి చేతి గోళ్ళు. వాట్ ఈస్ దిస్? గోళ్ళున్నాయే గోళ్ళు, అవి పొట్లకాయల వేలాడుతుంటాయి, పొడుగ్గా ఉంటాయి. పొట్లకాయలాగానా? అవును. ఆ తర్వాత బసవయ్య బిడ్డకు ఉక్కు పోస్తుంది. వాటి మొహం ఉందే తోలు ఊడిపోయి వేలాడుతూ ఉంటుంది. అవయవాలన్నీ మాడి మస్సైపోయి ఉంటాయి. అప్పుడు ఆ రక్త పిశాచి చేతికున్న రేఖలన్నీ నీ మొహం మీద ఉంటాయి. అందంగా ఉన్న బసవయ్య. ఆ తర్వాత కంట్లోంచి రక్తం వస్తుందంట, ముక్కులోంచి బ్లడ్ వస్తుందంట, నోట్లోంచి ఇంకేదో వస్తుందంట, చెవులోంచి రుతిరం ఏరులై పారుతుందంట బసవయ్య. అయ్యో, ఏ తల్లి కనిపెట్టో నా దగ్గర చిక్కుకుని అవస్థ పడుతున్నాడు. ఆ తర్వాత కాళ్ళు లేవు, కింద ఆనవంట. ఆనవా? ఆనో. ఏ? అలా మెల్లగా పైకి వెళ్ళి ఆకాశంలో వేలాడతాయంట బసవయ్య. అక్కడి నుంచి అది కిందకి జంప్ చేసి నీ భుజాల మీద కాలేసి నిన్ను కిందకి తోసేసి నీ మీదకి కూర్చొని నీ పేగులు తెంచి తనివి తీరా గబ 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 తినేస్తుంది. నన్ను కథ చెప్పమంటావా? ఇప్పుడు రారా, రా రా. మోసలు నోట్లో చిక్కుకున్న గొర్రెల కోతిలో ఉన్నాడు. ఇప్పుడు అడగరా, రా. ఓరి పలిసిన బసవయ్య, నోటి తోలంటే ఇది అనటారేమో. వీడి దగ్గరకు వచ్చి దేహాల చరిత్ర అడగొచ్చా? నిన్ను అరిగిపోయిన చెబుతావు కొట్టాలరా.